మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్. ఆదికాండము 7వ అధ్యాయము 19వ వచనంలో చూడగలిగితే, ఆ ప్రచండ జలములు అత్యధికముగా ప్రబలినప్పుడు ఆకాశమంతటి కిందున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాయి. అలాగే 2వ పేతురు 2వ అధ్యాయము 7వ వచనంలో చూడగలిగితే, దుర్మార్గులకు కామ వికారయుక్తమైన నడవడి చేత బహుగా బాధపడుతున్న నీతిమంతుడైన లోతును తప్పించెను. ఇక్కడ లోతు గారి గురించి, నోవహు గారి కుటుంబంలో జరిగిన వాటి గురించి బట్టి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. పాత నిబంధన కాలంలో దేవుని మాటను మరచి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ప్రజలపై దేవుడు ఏ విధముగా శిక్షను రప్పించాడో, ఏ విధంగా శిక్షణకు గురైపోయారో ఈ వాక్యాలు మనకు తెలియజేస్తాయి. నోవహు గారి కాలంలో దేవుణ్ణి మరచి సాతాను కార్యక్రమాలలో నిమగ్నమైపోయారు ప్రజలు. అలాంటి వారి ప్రజలు, వారి హృదయాలు, వారి తలంపులు చెడిపోయాయి. అలాంటి వారి ప్రజలపైన దేవుడు తన ఉగ్రతను రప్పించాడు. జల ప్రవాహంతో సమస్తాన్ని తుడిచేశాడు, నిర్మూలం చేశాడు. నోవహు గారిని, అతని కుటుంబాన్ని రక్షించి మిగిలిన వారందరి మీదకి దేవుడు తన ఉగ్రతను రప్పించి ఆ సమస్తాన్ని కూడా నిర్మూలం చేశాడనమాట. అదేవిధంగా లోతుగారి దినాలలో దేవదూతలను చూసి కామ వికారంతో ఆ సొదొమ గొమొర్రా ప్రజలందరూ కామపు ఆలోచనలతో, తలంపులతో, పిన్నల నుండి పెద్దల వరకు ఆ కామపు గా ప్రవర్తించారు. అలాంటి వారి మీద కూడా దేవుడు తన ఉగ్రతను రప్పించాడు. ఆకాశం నుండి గంధకములను కురిపించి ఆ చోటునంతటిని కూడా సమూల నాశనం చేసేశాడు. ఏ కాలంలోనైనా సరే దేవుని కొరకు భయం భక్తి కలిగి జీవిస్తే వారిని విడిచిపెట్టడు దేవుడు. వారిని ఏదో విధంగా దేవుడు కాపాడుకుంటాడు. కానీ దేవుని కొరకు బ్రతకని వారిని మాత్రం దేవునికి దుఃఖాన్ని తెచ్చే విధంగా ఉంటే తన మీదకి మాత్రం దేవుడు శిక్షను ఖచ్చితంగా అది వస్తుంది. ఖచ్చితంగా శిక్ష ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి అందుకే నోవహు గారి కాలంలో చితిసారకపు మ్రానుతో చేయబడిన పడవ ఇప్పటికీ కూడా రుజువుగా మనకు కనిపిస్తున్నాయి. అలా దేవుడు పెట్టి మీరు నమ్మాలి, అలా దేవుడు పెట్టాడనమాట. ఇంకా ఎన్నో కూడా యెరూషలేము మందిరం అక్కడ ఉన్న ఇంకా ఎన్నెన్నో ఫోన్లో కొడితే అన్ని ఆధారాలు కూడా మనం వెళ్ళకున్నా, మనం చూడకున్నా, కానీ చూసి వెళ్ళిన వారి మాటలనైనా మనము వినాలి. అవి రుజువులతో ఇంకా ఉన్నాయని అంటే దేవుడు ఉన్నాయని చెప్పి అన్నీ కూడా ఉన్నాయని మీరు నమ్మాలని దేవుడు మనకు రుజువులతో, మనకి ఆధారాలతో మనకు చూపిస్తున్నాడు. కాబట్టి దేవుని కొరకు బ్రతకాలి అని ఈ పాఠాన్ని మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. అందరికీ ప్రైజ్ లార్డ్.